ఇప్పుడు ఏమైంది చెప్పు రాజు. నువ్వు కాల్ చేసినావు, నేను లేపలే, అంతేగా. ఎన్నిసార్లు ఫోన్ చేస్తావు చెప్పు. నేను ఎన్నిసార్లు నేను కట్ చేసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తున్నావు. అరే నా పరిస్థితి ఏందో నీకు అవసరం లేదా? అక్కడ మా బాసు ఇన్ని ఫైల్స్ నా ముంగట పెట్టి ఈ పని అంతా నువ్వు చేయాలి ఇప్పుడు అని చెప్పినప్పుడు అదే టైంలో నువ్వు కాల్ చేస్తున్నావు. నేను అప్పుడు ఎట్లా లిఫ్ట్ చేయాలి? కాల్ లేటర్ అని చెప్పి మెసేజ్ పెట్టిన ఆడికి నేను. నువ్వు చదువుకున్నావుగా, ఆ మాత్రం అర్థం చేసుకుంటావు అనుకున్నా నేను. నీతో చెప్పేది నీకు అర్థమవుతుందా? నీకు అసలు ఇప్పటికి కూడా ఎంతసేపు నేను కాల్ లేపలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదనే ఉంది, కానీ అసలు నా పరిస్థితి ఏంది ఒకసారి నా ప్లేస్లో ఉండి నువ్వు ఆలోచించావా? ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఇప్పుడు నేను ఏమన్నా ఏడుస్తున్నావు? ఆ రోజు మా అమ్మ కాల్ లిఫ్ట్ చేసి నీ కాల్ లిఫ్ట్ చేయలేదని ఏడుస్తున్నావా? చెప్పు, కోపం వచ్చిందా? అప్పుడు కోపం వచ్చింది. మరి ఇప్పుడు కోపం వస్తుంది. ఎందుకు? ఎందుకంటే ఆఫీస్ లో ఉన్న నీ టెన్షన్ చెప్పావు, మరి ఇంట్లో ఉన్న నా పరిస్థితి తెలుసుకోవా? కడుపుతూ ఉన్న భార్యకి తన భర్తతో మాట్లాడాలనిపిస్తుంది. ఆ మాత్రం స్వేచ్ఛ నాకు లేదా? ఒక్కటి అడుగుతా, చెప్తావా? అడుగు. ఆఫీస్ నుంచి నువ్వు నాకు ఫోన్ చేస్తావు. నువ్వెన్నిసార్లు నాకు ఫోన్ చేసినా నేను లిఫ్ట్ చేయ, కట్ చేస్తా. నేను కట్ చేస్తున్నా కదా అని వేరే నెంబర్ నుంచి నాకు ఫోన్ చేస్తావు. అప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఆ ఫోన్ లిఫ్ట్ చేస్తే నీకేమనిపించదా? చెప్పు, అడిగి దానికి. అత్తమ్మ, సరే. అమ్మా, కొన్ని మంచినీళ్ళు ఇయ్యి. మీ అమ్మ లేదురా, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందట, 2 రోజులు దాకా రాదట. రజన ఏం చేస్తుంది? కొన్ని మంచినీళ్ళు ఇవ్వమను. నువ్వు పోయి తెచ్చుకొని తాగుతేంద్రా, కోడలు పిల్లని ఎందుకు ఇబ్బంది పెడతావురా? ఇంట్లో ఉన్న ముగ్గురు ఒకటే, ఇక నేనేనా? అన్నిసార్లు ఫోన్ చేసినావు, సారీ ఎత్తలేకపోయినా అంటే అర్థం చేసుకుందును కదా. ఒకసారి సారీ చెప్తే ఈయన ముళ్ళేమైంది? కాల్ యూ లేటర్ అన్నప్పుడు కాల్ చేయకుండా ఉండొచ్చుగా, మళ్ళీ అమ్మ ఫోన్లోకి వెళ్ళి చేయాలా? నిజంగా ఆఫీస్లో టెన్షన్లో ఉంటే అత్తమ్మ ఫోన్ ఎందుకు ఎత్తిండు, నా ఫోన్ ఎందుకు ఎత్తలే? నా ఫోన్ ఎత్తకుండా అత్తమ్మ ఫోన్ ఎత్తితే నాకేమనిపించాలి? దానికే అంత ఉంటే నాకెంత ఉండాలి? ఇక్కడ ఉండడం కంటే సపరేట్గా మా అవ్వగారింటికి పోవడం మంచిది. 2 రోజులు మాట్లాడుకుంటే దానికే అర్థమవుతుంది నేనేందో. ఆయనకే అంత కోపమా?
బాపు నేను ఆఫీస్కి పోతున్నా. రే లంచ్ బాక్స్ కొంచెంవారా? అది బాపు. అరే మీ అమ్మ లేకున్నా కష్టపడి పొద్దున్నే లేచి నీకు ఇష్టమని కాకరకాయ కూర వండితే తీసుకుపోకుండా పోతున్నావేంద్రా? కాకరకాయ కూరనా? ఏక్ ఆఫీస్ అందరు ఎక్కువ అద్దు. నువ్వేం బాధపడకమ్మా, వాడు నిన్ననే చెప్పిండు నాకు ఆఫీసులో వాళ్ళ బర్త్డే ఉందట, అందుకే బాక్స్ ఉంచుకోలేవాడు. అవునా? అయితే ఈ టిఫిన్ మీరే తినరు మావయ్య. అగో వీళ్ళు ఇద్దరు మొగలు కొట్లాడుకొని నా మీద కోపానికి వస్తానేంది? వీళ్ళకు నా పెళ్ళవే కరెక్ట్. నా బిడ్డ ఫోన్ చెప్తాను. బిడ్డ మంచిగా ఉన్నావా తల్లి? ఏమైంది బిడ్డ గట్లంటాను? మీ అత్త మామయ్య అన్నారా బిడ్డ? మరి అల్లుడేమన్నా అన్నాడా? ఏ ఆగాగు. ఎవలే బిడ్డనా? ఇదే ఆ బిడ్డ బిడ్డ మాట్లాడు. బిడ్డ ఎడుతుంది, ఏం చెప్పలేకపోతుంది. ఏ పూరంగా మాట్లాడి ఇద్దే. హలో హలో. తండ్రి మాట విని బిడ్డ ఎడుతుందంటే బిడ్డకు ఏం బాధ ఉందో. జల్దీ పోదాం పా బిడ్డింటికి. నీకు పని ఉన్నది, కరీంనగర్ పోతా అన్నావు కదా. నాకు ఏ పనైనా బిడ్డ తర్వాతనే పోదాంపా. ఏ ఒక్కసారి ఫోన్ చేసి అడుగుదాం. అవసరం లేదు, పోదాంపా. ఏడోకు బిడ్డ ఏడోకు, నేను వచ్చినగా నేను చూసుకుంటా. ఏమైంది బిడ్డ? మీ అత్త మామ ఏమన్నా అన్నారా? మా అత్త మామ ఏమనలే, వాళ్ళు మీకంటే మంచిగా చూసుకుంటారు. మరి అల్లుడు? ఓ పిసమోహదానా, అర్థమైతలేదా? బిడ్డ మన ఇంటికి పోమా. అగో బావగారు ఇప్పుడే వచ్చిరా? ఇప్పుడే వచ్చినావన్నా. ఏం తల్లి, అమ్మ నాన్న వస్తే బయట నిలబెట్టి మాట్లాడుతున్నావు, లోపలికి తీసుకురా. అదేం లేదు బావా, మేము పోతాం. ఏంది బావా, ఇప్పుడే వచ్చిండ్రు అప్పుడే పోతా అంటాను. మీరైతే లోపలికి రండి బావా. కూర్చోండి. ఇప్పుడు చెప్పుండ్రి బావా. రజనీ, నేను చికెన్ తీసుకొస్తా. అద్దు బావా, నేను తినం. ఆ? ఎందుకు బావా, పత్యం చెప్తారా? అదేం లేదన్నా. మీరు ఎందుకు తిన అంటాను? మీరు తినాల్సిందే. మీ వదిన వచ్చినాక మీరు తినకపోతే నాకు పువ్వు పెట్టు. ఏంది వదిన లేదా? లేదు చెల్లె, ఫంక్షన్ ఉందని వాళ్ళ అవ్వగారింటికి పోయింది, రేపు వస్తుందట. నేను పోయి చికెన్ తెస్తా. అద్దన్నా మేము తినం. వద్దంటే ఇప్పుడు వద్దనా, లేకపోతే అసలే ఇంట్లో తినమనా? ఈ ఇంట్లోనే తినద్దని. అమ్మా బాపు పోదాంపా. పోతాన్నా మావయ్య. అదేనమ్మా రాజని, బ్యాగ్ పట్టుకొని పోతాను. మా అమ్మ బాపుతోని పోదామని. కొడుకు వచ్చినాక పోవచ్చు కదా. నేను ఫోన్లో మాట్లాడిన మావయ్య. మరి అత్తమ్మ వచ్చినాక పోరాదు? అత్తమ్మకు మీరు వచ్చినాక చెప్పండి. నేను పోతాన్నా మావయ్య. పోతన్న మావయ్య అనొద్దు, పోయేస్తా మావయ్య అని చెప్పు. ఆ. ఈ రాజుగాడు ఏదో పెంట పెట్టినట్టున్నాడు. ఈయన కోపమే ఈయన శత్రువు. కోపగొండతో ఎట్లనో ఏమో.
రజనీ 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 రేయ్, కోడలి పిల్లని ఏమన్నా అన్నావురా? నేనేమనలే రజనీ. కోడలి పిల్ల లేదురా. రజనీ లేదా? ఎటువైంది? ఎటువైందో తర్వాత చెప్తా గాని ముందు కోడలి పిల్లని ఏమన్నావు గది చెప్పు నాకు. ఏంది బాపు సతాయిస్తావు? నేనేమనలే అంటున్నాగా. ఏమనకపోతే వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు వచ్చిండ్రా? ఏంది? మా అత్త మామ వచ్చిర్రా? ఏది ఎక్కడ? వచ్చిండ్రు, బిడ్డను తోలుకొని పోయిండ్రు. నాకు చెప్పకుండా ఎట్లా పోతారు? నీకు ఫోన్ చేసి చెప్పినా అన్నదిరా. నాకేడా ఫోన్ చేసింది? చేయలే. ఫోన్ లో మాట్లాడినా అని చెప్పిందిరా. అరే చెయ్యలేదంటే చేసిందంటే ఏంది? నీకు చేసినా అని చెప్పింది. అయ్యో బాపు, అసలు మేము మాట్లాడుకోక 2 రోజులు అవుతుంది, ఇంకా ఫోన్ లో కూడా మాట్లాడింది అట్నా? అది అస్సలు కథ. అది సరే, ఎందుకు పోయింది? వచ్చిండ్రు, బిడ్డను తోలుకొని పోయిండ్రు. అది కాదు బాపు, ఎప్పుడు పోయింది? 2 గంటలైంది. ఏంది 2 గంటలు అవుతుందా? అరే, కడుపుతో ఉన్న పెళ్ళానికి ఎప్పుడు మొగంతో ఉండాలి, మొగంతో మాట్లాడాలనిపిస్తారా? హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రజని. ముందుగా నమస్తే వరంగల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారం. విషయం ఏంటంటే, నమస్తే వరంగల్ ఛానల్ని చాలామంది బాగా ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. ఎందుకంటే మీకు ఏ విధమైన వీడియోస్ కావాలి, ఎలాంటి వీడియోస్ కావాలి అనేది మీరు కామెంట్ రూపంలో పెడితే మాకు ఇంకా బూస్టింగ్ ఉంటుంది, ఇట్లాంటివి చేయాలి అనే ఆలోచన వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ టైప్ కావాలనేవి కామెంట్ రూపంలో పెట్టండి. అండ్ ఛానల్ని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఎందుకంటే మీరు ఒక లైక్ చేస్తే ఇంకా చాలామందికి అప్డేట్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్పేది ఒకటే, మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలనో ఆ వీడియోస్ని కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి. బాయ్. వెల్కమ్ టు నమస్తే వరంగల్. చూసిన కదా వీడియో ఎట్లుంది? మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట గట్టిగా కొట్టిరి. బాయ్.